హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. నా కుకింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ బుజ్జి అండి. సింపుల్గా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ విధంగా చేసుకోవచ్చు అని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వస్తే ఒక గిన్నె తీసుకోండి, స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయినాక 3 పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ మగ్గినాక 2 పచ్చిమిరకాయలని సన్నగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా మగ్గినాక టమాటా అనేది వేసుకోవాలండి. 3 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇంక టమాటా కూడా మగ్గినాక తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. మీకు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి స్పైసీగా తినేవాళ్ళైతే. ఇంక దాని తర్వాత మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా ఆయిల్ అంతా పైకి తేలిపోయినాక ఇంక చూస్తున్నారు ఇలా మధ్యలోకి ఇలా చేసుకోవాలి. ముందుగానే పగలగొట్టిన ఎగ్స్ అన్నది వేసుకోవాలండి. నేను 3 ఎగ్స్ అన్నది వేసుకున్నాను. ఇక మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించండి. దాని తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకోండి. వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గించారంటే మన ఎగ్ బుజ్జి అనేది రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.